నమస్తే, వణకం, వెల్కమ్ టు మై ఛానల్. ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయా? అయితే ఇలా చేసి చూద్దామా? చాలా సింపుల్గా క్యాబేజ్తో ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాబేజీ పావు కేజీ, గుడ్లు 3, పచ్చిమిర్చి 3, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, నూనె. ముందుగా క్యాబేజీ, పచ్చిమిర్చి, కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. సాధారణంగా మనం ఎగ్ ఫ్రై ఉల్లిపాయలతో చేస్తూ ఉంటాము. ఒక్కసారి ఉల్లిపాయల రేటు అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడే కాదండోయ్, మనం ఉల్లిపాయల ధర వింటుంటేనే దడపుట్టి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ క్యాబేజ్ అతి తక్కువ ధరలో అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయలతో ఏడుస్తూ చేసిన ఎగ్ ఫ్రై తినే కంటే క్యాన్సర్ని కంట్రోల్ చేసే క్యాబేజ్తో ఎగ్ ఫ్రై చేసుకుందామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటూ ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత గుడ్లు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు మెజర్మెంట్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అవి మీ హెల్త్ ఇష్యూస్కి అనుకూలంగానే యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిలో స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇలాగ గార్నిష్గా వేసుకోండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో అని నేను చెప్పడం కాదు, కానీ మీరే చేసి చూడొచ్చుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.